హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇలా కాకరకాయలు 1/2 కేజీ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపాలి. కలిపిన తర్వాత వాటర్ వేసి కడిగి పెట్టుకున్నాను. కడాయి వేడెక్కాక ఒక 4 స్పూన్ ఆయిల్ పోసుకున్నానండి. ఒక 1/2 కేజీ కదా, ఒక 4 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కాక కాకరకాయ వేసుకొని ఇలా స్పూన్తో బాగా కలపండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా అయితే మనం వాటర్తో క్లీన్ చేసాం కదా, వాటర్ మొత్తం పోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టండి. మూత తీసి మళ్ళీ ఒకసారి కలపండి. చూడండి, కొంచెం కూడా వాటర్ లేదు, ఓన్లీ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై లాగా అవుతుంది. బాగుంటుంది. కొంతమంది చెప్తారు కాకరకాయ కర్రీ వండేటప్పుడు మాట్లాడితే చేదవుతుంది. అలా నేనైతే ఏం నమ్మనండి. మీరు నమ్ముతారా? ఒకసారి కామెంట్ చేయండి నాకు. ఇలా కాకరకాయ దూరగా వేయించుకోవాలి. చూడండి, మంచి దగ్గరికి వేగింది కదా. ఈరోజు నేను రాసుకున్న పేజీలో చిన్నతనంలో షాప్కి వెళ్తే మా అమ్మ షాప్కి వెళ్ళి జీలకర్ర ఆవాలు అలా ఏమైనా తెమ్మని చెప్తే మర్చిపోతానేమో అని జీలకర్ర ఆవాలు అలా అనుకుంటూ వెళ్ళేదాన్ని. దారిలో ఎవరైనా పలకరిస్తే మర్చిపోయేదాన్ని. మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ అమ్మని ఏమైనా అడిగితే, ఇది కూడా నీకు గుర్తుండదా, చదివేలా గుర్తుంటుందని 4 చివాట్లు పెట్టేదండి. కాకరకాయ వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మొత్తం కలపండి. చూడండి, బాగా వేగింది కదా. చివాట్లు అయ్యాక మళ్ళీ చెప్పేది, జీలకర్ర ఆవాలు తీసుకురా అమ్మా అని. వెళ్ళి షాప్కి వెళ్ళి మళ్ళీ జీలకర్ర ఆవాలు తెచ్చేదాన్ని. మీ చిన్నతనంలో మీరు కూడా ఇలా చేసేవాళ్ళ? షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకురమ్మంటే మర్చిపోయి మళ్ళీ ఎప్పుడైనా రిటర్న్ వచ్చారా? నా కామెంట్లో చెప్పండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.